ప్రభాస్, బిగ్ బి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కల్కి 2898. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రముఖ నటులు నటించడంతో ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. విడుదలైన టీజర్, ట్రైలర్ తో ఊహించని విధంగా సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. సినిమా స్టోరీ కల్కి 2898 ఏడీలో జరుగుతుంటుంది. ప్రపంచంలో చిట్ట చివరి నగరంగా కాశీ ఉంటుంది. కలియుగాంతంలో మిగిలి ఉన్న మనుషులు ప్రపంచంలోని చివర నగరంగా ఉన్న కాశీలో జీవిస్తుంటారు. ఒక పక్క భూమి మీద ఉన్న అన్ని వనరులను సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ లాక్కొని కాంప్లెక్స్ అనే ఓ ప్రత్యేక ప్రాంతాన్ని సృష్టిస్తాడు. మరోపక్క సంబాలా అనే ప్రాంతంలో కాంప్లెక్స్ లో తెలియకుండా బ్రతుకుతుంటారు. భూమి మీద ఉండే వనరులను బంధించడం కరెక్ట్ కాదని కాంప్లెక్స్ మీద పోరాడుతూ సంబాలా నగరంలో మరియమ్మ, శోభన ఆధ్వర్యంలో బ్రతుకుతుంటారు. కాశీలో ఉండే వాళ్ళు కాంప్లెక్స్ లోకి వెళ్లాలంటే 1 మిలియన్ యూనిట్స్ కట్టాలనే రూల్ ఉంటుంది. ఎలాగైనా 1 మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లోపలికి ప్రవేశించాలని భైరవ ప్రభాస్ బౌంటీ హంటర్ గా పనిచేస్తుంటాడు. చిన్న చిన్న బౌంటీలు చేస్తుండగా అతనికి పెద్ద బౌంటీ వస్తుంది. ప్రపంచంలో ప్రెగ్నెన్సీకి పనికొచ్చిన మహిళలను కాంప్లెక్స్ లోని తీసుకువచ్చి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తుంటారు. అక్కడి నుంచి సుమతి, దీపికా పదుకొనే తప్పించుకుంటుంది. అయితే ఆమె కడుపులో కల్కి పుడతాడని సుప్రీం యాస్కిన్ కి తెలుస్తుంది. దీంతో ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. సుమతిని పట్టుకున్న వాళ్ళకి 5 మిలియన్ యూనిట్స్ ఇస్తారని తెలియడంతో భైరవ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ద్వాపర యుగం నుంచి మరణం లేకుండా బ్రతుకుతున్న అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ సుమతిని కాపాడుతుంటాడు. అసలు మరణమే లేని అశ్వత్థామ శాపంతో వేల సంవత్సరాలు నిద్రలో ఎందుకు ఉండిపోయాడు? సుమతిని ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తాడు? ఆమె కోసం సంబాల ఎందుకు ఎదురు చూస్తుంది? ఆమెను భైరవ పట్టుకున్నాడా లేదా సుమతికి కల్కి పుడతాడని సుప్రీం యాస్కిన్ కి ఎలా తెలుస్తుంది అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. కల్కి సినిమా గురించి అందరూ ఎంతగానో ఎదురు చూశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహాభారతానికి, కలియుగానికి లింక్ ఉంటుంది. మొదటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. వాటికి మించి సినిమా ఉంది. మహాభారత ఎపిసోడ్ తో చిత్రం ప్రారంభమవుతుంది. అశ్వత్థామకు శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంభాషణతో ఆసక్తిగా సినిమా ప్రారంభమవుతుంది. అయితే కలియుగాంతంలో ప్రపంచం ఎలా ఉంటుంది, భూమి మీద వనరులు నాశనం అయ్యాక మనుషులు ఎలా జీవిస్తారు అనేవి ఫస్ట్ హాఫ్ లో చూపించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీతగా అనిపిస్తుంది, కానీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. యాక్షన్ సీన్స్, విజువల్స్ అదిరిపోతాయి. సినిమా చూసినంతసేపు హాలీవుడ్ సినిమాలా అనిపిస్తుంది. ప్రభాస్ మధ్యలో కొంచెం కామెడీగా కనిపిస్తారు. సినిమా అంతా ఒకటైతే క్లైమాక్స్ ఇంకో రేంజ్, ఎవరు ఊహించనంత విధంగా ఉంటుంది. నటీనటులు విషయానికి వస్తే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అదరగొట్టారు. కమల్ హాసన్ కెరీర్ లో ఇదొక కీలకమైన పాత్ర అని చెప్పుకోవచ్చు. భైరవ్ పాత్రలో ప్రభాస్ కామెడీగా నటిస్తూనే యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. ఎవరు ఊహించని విధంగా మరో పాత్రలో కనిపించాడు. దీపికా పదుకొనే ఎమోషనల్ క్యారెక్టర్ లో నటించింది. మరియమ్మ పాత్రలో శోభన కూడా ఎమోషనల్ గా నటించారు. ఇంకా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఆర్జీవి, అనుదీప్, బ్రహ్మానందం, మృణాల్ ఠాకూర్, రాజేంద్ర ప్రసాద్, దిశా పటాని తదితరులు వాళ్ళ పాత్రలకు తగ్గట్టు మెప్పించారు. టెక్నికల్ గా సినిమా ఓ రేంజ్ లో ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్, ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా 2898 ఏడీ సంవత్సరానికి తగ్గట్టు ఉంది. సినిమా కథ చాలా కొత్తగా ఉంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కథను పర్ఫెక్ట్ గా తెరపై చూపించడంలో సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. పాటలు బాగున్నాయి, కానీ అంతగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక ప్లస్ పాయింట్స్ కొస్తే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ యాక్టింగ్, కథ, విజువల్స్, యాక్షన్ సీన్స్. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ సాగదీత, ఓవర్ కాస్టింగ్. ఇక మొత్తానికి మన హిట్ టీవీ ఇచ్చే రేటింగ్ 3.25, ఓవరాల్ 5. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.